హే గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ ఏఆర్కే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రసూల్. సో గైస్, ఈరోజు టుడే టాపిక్ సిద్రా చైన్ గురించి మాట్లాడుకుందాం. సిద్రా చైన్ ఏ బ్లాక్ చైన్ మీద వస్తుంది, ఎట్లా వర్క్ అవుతుంది, దీని అడ్వాంటేజెస్ ఏంటి, సో ఏ ఎక్స్చేంజెస్ మీద లిస్ట్ అవుతుంది, ఏ విధంగా రన్ అవుతుంది, ఎకో సిస్టమ్ ఎలా ఉంది, కమ్యూనిటీ ఎలా ఉంది, సో తెలుసుకుందాం గైస్ టుడే. సో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్లీ లాంచ్ చేసింది గైస్. ఇది సిద్రా బ్యాంక్ బేసిస్ మీద వచ్చింది. వచ్చిందండి గైస్. సిద్రా బ్యాంక్ సో ఫౌండర్ అండ్ సిఇఓ మొహమ్మద్ హసన్ అల్ జఫ్రీ ఈజ్ ఎ వెల్ నోన్ ఇన్నోవేటర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో బ్యాంకింగ్ సెక్టార్లో ఒక గుడ్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎకో సిస్టమ్ని రన్ చేస్తున్నారండి. ఇది 100% డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. టెక్నిక్స్ అండ్ ఎన్ష్యూర్ డేటా ఇంటిగ్రిటీ అండ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అన్అథరైజ్డ్ ఆల్టరేషన్స్. సో ఇది యూటిలైజ్డ్ బేస్ చేసుకొని డీసెంట్రలైజేషన్, పీర్ టు పీర్, పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేసుకునేటట్టు వెరీ ట్రాన్స్పరెంట్గా, ప్రొటెక్టివిటీగా, అన్అథరైజేషన్ ఎవరు మోసపూరితమైన లావాదేవీలు చేసుకోకుండా వీళ్ళు ఒక బ్యాంకింగ్ ఎకో సిస్టమ్ని బ్యాంకింగ్ అండ్ ఎకో సిస్టమ్ని రన్ చేస్తున్నారు. మీరు వీళ్ళ స్కేలబిలిటీ అండ్ సెక్యూరిటీ, వీళ్ళు డిజైన్ చేసిన ట్రాన్సాక్షన్ బేస్, బిజినెస్ అప్లికేషన్స్ అండ్ ఆప్టిమైజేషన్ ద కంపేర్డ్ టు ట్రెడిషనల్ బ్లాక్ చైన్ సిస్టమ్ని వీళ్ళు రన్ చేస్తున్నారండి. సో వీళ్ళు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఏ ఎక్స్చేంజ్ మీద లిస్ట్ చేస్తారనేది ఎవరికి తెలియదండి. సో ఫినాన్షియల్ బేసిస్ మీద సిద్రా చైన్ అనేది వర్క్ అవుతుందండి. గైస్. సెక్యూర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్ డెఫీ ప్లాట్ఫామ్స్. ఇది చాలా సెక్యూర్గా, ట్రాన్స్పరెంట్గా పీర్ టు పీర్ ట్రాన్స్ఫర్ చేసుకునేటట్టు ఇది ఎకో సిస్టమ్ని రన్ చేస్తున్నారండి. దీని కమ్యూనిటీ గుడ్గా ఉందండి. డెఫినెట్లీ మీరు ప్రతిరోజు మైనింగ్ చేస్తే ఇక్కడ 2 కాయిన్స్ అనేది మీకు యాడ్ అవుతాయి గైస్. ఇక్కడ 2 కాయిన్స్ అనేది ఎవ్రీడే మీరు క్లైమ్ టోకెన్ అని వస్తుంది. మీరు అక్కడ క్లైమ్ టోకెన్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. సో డైలీ 2 టోకెన్స్ అనేది యాడ్ అవుతాయి. దెన్ డెఫినెట్లీ ఇక్కడ మీకు టైమర్ అనేది కౌంట్ డౌన్ చూపిస్తుంటుంది. సో మీరు ఎప్పుడు మీరు ట్యాప్ చేయాలి, ఎప్పుడు మైన్ చేయాలనేది మీకు అక్కడ కౌంట్ డౌన్ టైము క్లియర్గా చూపిస్తుందండి. డెఫినెట్లీ సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో సిద్రా ప్రాజెక్ట్ సో ఇప్పటి వరకు మిస్ అయ్యారు, దెన్ ఇప్పటి నుంచి మిస్ అవ్వకండి. సో ఫ్రీ మైనింగే కదా గైస్, మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు. డెఫినెట్లీ 100% ఫ్రీ మైనింగ్. మీకు ఏ విధమైన సపోర్ట్ ఉన్నా సరే గైస్, మీకు ఏ విధమైన సపోర్ట్, మీరు వాట్సాప్ అఫీషియల్ లింక్ పెడతాను అండ్ టెలిగ్రామ్ అఫీషియల్ లింక్ పెడతాను. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ తెలుస్తుంటాయి. దెన్ డెఫినెట్గా మీకు కేవైసీ త్వరలో వస్తుందండి. దీంట్లో కేవైసీ ఇచ్చారు, బట్ ఏంటంటే కేవైసీ టిపికల్గా ఉంది కాబట్టి చాలామంది కేవైసీ రిజెక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫ్రంట్ ఇస్తారు, ఫ్రంట్ ఐడి అని, మళ్ళీ సో బ్యాక్ ఐడి అని ఇస్తారు, దెన్ సెల్ఫీ ఇస్తారు. సో ఫ్రంట్ ఐడి తర్వాత సో రీడైరెక్ట్ అవుతుంది, సెల్ఫీలోకి పోతుందండి, బ్యాక్ ఐడి రావట్లేదు. సో ఇంక్లూడింగ్ నాకు కూడా కేవైసీ అవ్వలేదండి. సో ఫ్రంట్ ఐడి అడుగుతున్నారు, దెన్ బ్యాక్ ఐడి ఇచ్చేసరికి
డైరెక్ట్ సెల్ఫీలోకి వెళ్ళిపోతుంది. సో కేవైసీ అనేది పై నెట్వర్క్లో ఏ విధంగా అయితే ఇచ్చారో డెఫినెట్లీ ఈజీ మెథడ్గా తీసుకొస్తారండి. అప్డేషన్లో ఉంది కదా 100% ఎవరీ కేవైసీ మ్యాక్సిమము 100%లో 100% కేవైసీలో మ్యాక్సిమము ఒక 10% కేవైసీ అయి ఉంటాయండి. మిగతావి 90% కేవైసీ ఎవరి కాలేదు. సో గుర్తుపెట్టుకోండి గైస్, 90% కేవైసీ ఎవరివి కాలేదు. సో మీలో ఇంట్రెస్ట్ ఉంటే గైస్ మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో మ్యాక్సిమము మీరు తొందరగా జాయిన్ అవ్వండి, మిస్ చేసుకోమాకండి. ఫ్రీ ప్రాజెక్ట్ కదండి. మేము 1 సింగిల్ రూపీ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయటం లేదు. గైస్ నోట్ చేసుకోండి, మేము 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయటం లేదు. జస్ట్ ఫ్రీగా మైన్ చేసుకోండి. దెన్ దాని తర్వాత మీరు క్లైమ్ టోకెన్ చేసుకోండి. అఫీషియల్గా ఎక్స్చేంజెస్ మీద లిస్ట్ చేస్తే నేను దాని గురించి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఏ అప్డేట్ కావాలన్నా మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. డెఫినెట్గా మైండ్ చేసుకోండి. ఇప్పటి వరకు మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పైకాయన్ని చాలా మిస్ చేసుకున్నానండి. ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. సో నేను 2021లో జాయిన్ అయ్యాను. బట్ నేను 2 ఇయర్స్ పైకాయన్ని మైండ్ చేసుకోకుండా నార్మల్గా ఏముందిలే అని లైట్ తీసుకున్నాను. బట్ నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను ఎందుకు ఫస్ట్ నుంచి చేసుకోలేదని. డెఫినెట్లీ గైస్, డోంట్ మిస్ ఇట్. సిద్రా టోకెన్, దిస్ ఈస్ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్. ప్లీజ్ కీప్ మైండ్ ఇట్. సో గైస్, డోంట్ షేర్ యువర్ క్రెడెన్షియల్ డేటా. మీ యూజర్ నేమ్ కానీ, మీ పాస్వర్డ్ కానీ, మీ ఈమెయిల్స్ కానీ, ఈమెయిల్ ఓటీపీస్ ఎవరికి షేర్ చేయొద్దు. నెవర్ షేర్ ఓటీపీ. సో సిద్రా ప్రాజెక్ట్లో మీరు కేవైసీ అండ్ సైన్ అప్ చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా ఇన్విటేషన్ లింక్ పంపిస్తే ఇన్విటేషన్ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కొట్టకుండా దాని కింద కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది గైస్. కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్గా ఏ ఈమెయిల్ అయితే ఇన్విటేషన్ లింక్ మీద వచ్చిందో ఆ ఇన్విటేషన్ లింక్ పైన మీ ఈమెయిల్ ఐడి ఇస్తారో యాక్సెప్ట్ ఇన్విటేషన్ లింక్ అని మీరు సబ్మిట్ చేసిన తర్వాత దెన్ బ్యాక్ వెళ్ళండి. మీరు రిటర్న్ టు హోమ్ పేజ్ అని వస్తుంది. రిటర్న్ టు హోమ్ పేజ్ వచ్చిన తర్వాత అక్కడ మీకు క్లియర్గా ఇస్తారండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద సబ్మిట్ అని ఇస్తారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఇవ్వకండి, ఎందుకంటే మీరు ఇన్విటేషన్ లింక్లో ఇచ్చింది జస్ట్ ఈమెయిల్ మాత్రం ఇచ్చి మీరు సబ్మిట్ కొట్టేసి ఉంటారు. అక్కడ రిటర్న్ టు హోమ్ పేజ్ అని ఇచ్చి ఉంటారు. ఆ రిటర్న్ టు హోమ్ పేజ్ వచ్చిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని వస్తుంది. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని టైప్ చేయకండి. దాని కింద కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. కంటిన్యూ విత్ గూగుల్ అని ఇవ్వండి. మీరు ఏ ఈమెయిల్ అయితే అక్కడ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఇవ్వండి. మీకు డైరెక్ట్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు. మీరు క్లైమ్ టోకెన్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.